వెల్కమ్ టు SVR అకాడమీ. సో దిస్ ఈజ్ SVR క్విజ్ 30th మాడ్యూల్ అండి 30. సో ఈరోజు డేట్ వచ్చేసి 7th May 2021. క్వశ్చన్ నంబర్ 301. విచ్ స్టీల్ కంపెనీ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద లిస్ట్ ఆఫ్ టాప్ 100 మోస్ట్ వాల్యూడ్ కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్? మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ 100లో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఏ స్టీల్ కంపెనీ ప్రవేశించింది అంటున్నారు. ఇక్కడ మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటో అర్థం కావాలి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫార్ములా ఏంటంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. అంటే సపోజ్ చూడండి, నేను ఒక కంపెనీ అనుకోండి, 10 షేర్స్ అమ్మాను. నేను ఒక్కొక్క షేరు 10 రూపీస్కి అమ్మాను. నా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత అంటే 10 × 10 100 రూపీస్. అది నా మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఇప్పుడు సెయిల్ అనే ఒక స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంది మనకి. ఈ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఓన్డ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ ఇండియాలో ఉండింది. మినిస్టర్ ఆఫ్ స్టీల్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇది 19th Jan 1954లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అన్నమాట. అయితే ఈ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క మార్కెట్ క్యాపిటలైజేషను అంటే నంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ షేర్ ఎంత ప్రైస్ ఉండింది అని కలిపితే మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ MCAP అంటారు. ఇది 50,000 crores ఉంది. 50,000 కోట్లు. 50,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది కాబట్టి సో దాదాపుగా మన దేశంలో ఉన్నటువంటి 100 మోస్ట్ వాల్యూడ్ కంపెనీస్ లిస్ట్లో ఇది ఒకటిగా జాయిన్ అయిందనమాట. తర్వాత దీనికి 5 లార్జ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటి బిలాయి, రూర్కెలా, దుర్గాపూర్, బొకారో అండ్ IISECO. సో దాదాపుగా ఇవి 4 తూర్పు రాష్ట్రాల్లో ఇవి వ్యాపించి ఉన్నాయి. మధ్యప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ ఇలాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా మనకి స్టీల్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈస్టర్న్ స్టేట్స్ వైపు మనకి స్టీల్ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎందుకనేది ఫర్దర్గా మనం చూస్తాం. ఎందుకంటే చోటానాగపూర్ ప్లాట్యూ కానీ, డెక్కన్ ప్లాట్యూలో కానీ ఎక్కువగా మనకి కోల్ అండ్ ఐరన్ ఓర్ ఎక్కువగా లభిస్తుంటుంది అనమాట. అందుకని ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బిలాయి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి స్టీల్ దొరకడానికి గల కారణం ఏంటంటే చోటానాగపూర్ ప్లాట్యూ. మహారాష్ట్ర, తెలంగాణలోని కొన్ని ప్రదేశాల్లో బొగ్గు, స్టీల్ కూడా ఎక్కువగా, ఐరన్ ఓర్ ఎక్కువగా లభించడానికి గల, గ్రానైట్ ఎక్కువగా లభించడానికి గల కారణం కూడా డెక్కన్ ప్లాట్యూలో ఉంటాం. సో ఎనీవే, తర్వాత సెయిల్కి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి 3 స్పెషల్ స్టీల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సలీం స్టీల్ ప్లాంట్, అలాయ్ స్టీల్ ప్లాంట్, విశ్వేశ్వర ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్, ఫెరో అలాయ్ ప్లాంట్ ఎట్ చంద్రాపూర్. ఇవన్నీ కూడా స్పెషల్ స్టీల్ ప్లాంట్స్ సెయిల్కి. 5 లార్జ్ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్స్ ఉన్నాయి. బిలాయి, రూర్కెలా, దుర్గాపూర్, బొకారో అండ్ IISECO. సో ఇది సెయిల్. ఇంత పెద్ద కంపెనీస్తో సెయిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో 50,000 కోట్లతో ఉంది కాబట్టి అత్యంత విలువైన కంపెనీల జాబితాల్లో టాప్ 100 జాబితాల్లో సెయిల్ కూడా ముందుందనమాట. 301 ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 302. వాట్ ఈజ్ విన్కోవ్ 19? సో ఒకసారి చూద్దాం. 301 మనకి ఇది ఎకానమీకి సంబంధించింది. గ్రూప్ 1 పేపర్ 4 ఎకనామీ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. గ్రూప్ 2 పేపర్ 3లో మనకి చాప్టర్ 2 ఇండస్ట్రియల్ పాలసీస్ దీనికి సంబంధించింది. చాప్టర్ 2కి సంబంధించింది గ్రూప్ 3 ఎకానమీలో. సో 302. వాట్ ఈజ్ విన్కోవ్ 19? సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. గ్రూప్ 1లో మనకి పేపర్ 5, గ్రూప్ 2లో పేపర్ 1కి సంబంధించింది. విన్కోవ్ 19 అనేది ఏంటి అని అడుగుతున్నారు. విన్కోవ్ 19 అనేది ఏంటంటే సింపుల్గా రీసెంట్గా దీనికి DCGI డైరెక్టర్, సో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది దీనికి క్లినికల్ ట్రయల్స్కి ఆమోదం జరిపింది. విన్కోవ్ 19 అనేది. సో ఇది వ్యాక్సిన్ కాదు, ఏ థెరపటిక్ ప్రొడక్ట్ అగెనెస్ట్ కరోనా వైరస్ అనమాట. అంటే ఇదొక యాంటీబాడీ, ఇంజనీర్డ్ థెరపటిక్ యాంటీబాడీ అనమాట. యాంటీబాడీస్ని ప్రేరేపించేటువంటి ట్యాబ్లెట్ కానీ, ఇంజెక్షన్ కానీ ఇదనమాట. మ్యాక్సిమం ట్యాబ్లెట్ ఇది. సో ఈ విన్కోవ్ 19 అనేది ఒక యాంటీబాడీ, థెరపటిక్ యాంటీబాడీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజనీర్డ్ థెరపటిక్ యాంటీబాడీని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది SARS-CoV-2 వైరస్, మన కరోనా రావడానికి గల కారణం SARS-CoV-2 అనే వైరస్. ఈ వైరస్ని న్యూట్రలైజ్ చేస్తుంది ఈ యాంటీబాడీ అనేది. సో అదే విన్కోవ్ 90 అనేది. అంటే ఇంజనీర్డ్ యాంటీబాడీ ప్రొడక్ట్ ఇది.
సో కృత్రిమంగా తయారు చేసినటువంటి యాంటీబాడీ ఇది ఇన్వేట్ చేస్తుంది సార్స్ సిఓవిటీని. మన బాడీలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి రోగనిరోధక శక్తి ఎలా అయితే వేరే వైరస్ బాడీలోకి వెళ్ళినప్పుడు వాటి మీద పోరాడుతుందో, అలానే విన్కోవ్-19 తీసుకున్నాక ఇది ఒక ఇంజనీర్డ్ యాంటీబాడీ కాబట్టి ఇది కూడా సో వైరస్ని న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తుంది. ఇది ఎవరు కొలాబరేషన్తో డెవలప్ చేశారంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్, విన్స్ బయో ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఈ 3 కలిసి ఈ విన్కోవ్-19 అనే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఇది యాంటీబాడీ లాగా పనిచేస్తుంది, ఇంజనీర్డ్ యాంటీబాడీ అనమాట. సో రీసెంట్గా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా క్లినికల్ ట్రయల్స్ కోసం దీనికి ఆమోదం తెలిపింది. సో 302 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మనకి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రూప్ 1 పేపర్ 5, గ్రూప్ 2 పేపర్ 1కి సంబంధించింది. 303 రాణిగంజ్ కోల్ ఫీల్డ్, ద ఫస్ట్ ఫీల్డ్ వేర్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ బిగాన్ కోల్ మైనింగ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఈస్ట్ ఇండియా కంపెనీ బొగ్గు తవ్వకం ప్రారంభించిన మొదటి క్షేత్రం రాణిగంజ్ కోల్ ఫీల్డ్ ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతున్నారు. రాణిగంజ్ అనే ఒక కోల్ ఫీల్డ్ ఉందండి, అంటే ఒక బొగ్గు గనుల క్షేత్రం అనమాట ఈ రాణిగంజ్ అనేది. ఇది ఎక్కడుందంటే మనకి అస్సాంలో ఉందన్నమాట, వెస్ట్ బెంగాల్లో ఉంది ఇది. సో ఇది ఎక్కడ ఉంటుందంటే వెస్ట్రన్ బ్యాంక్ ఆఫ్ దామోదర్ రివర్, దామోదర్ నది పరివాహక ప్రాంతంలో, దామోదర్ నది దగ్గర ఉంటుంది ఇది, వెస్ట్ బెంగాల్లో. ఇది బ్రిటిష్ వాళ్ళు 1774లో ఇక్కడ కోల్ మైనింగ్ స్టార్ట్ చేశారు, బొగ్గుని వెలికి చేయటం ప్రారంభించారనమాట. అయితే ఇది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉందంటే రాణిగంజ్ కోల్ ఫీల్డ్ అనేది, సో కోల్ మైనర్స్ డేని ఎవ్రీ May 4th అబ్జర్వ్ చేస్తారు. ఇది 1774 May 4th స్టార్ట్ అయింది కాబట్టి సో కోల్ మైనర్స్ డేని ఎవ్రీ ఇయర్ May 4th జరుపుకుంటారు కాబట్టి ఇది న్యూస్లో ఉందన్నమాట. రాణిగంజ్ కోల్ ఫీల్డ్ అనేది ఎక్కడ ఉండింది, రాణిగంజ్ బొగ్గు గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే వెస్ట్ బెంగాల్ అనమాట ఆన్సర్. సో 303 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు మ్యాప్లో చూడండి, రాణిగంజ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి వెస్ట్ బెంగాల్లో. తర్వాత జరియా బొకారో స్టీల్ ప్లాంట్ ఉంది మనకి ఇక్కడ జార్ఖండ్లో. తర్వాత తాల్చేర్ ఇది ఒడిస్సా. తర్వాత సింగరేణి కాలరీస్ ఇది మనం తెలంగాణకు సంబంధించిన కొత్తగూడెం భద్రాచలం ఏరియా. సో చూడండి, పెంచ్ అండ్ కన్హాన్ మహారాష్ట్రకు సంబంధించింది, సింగ్రౌలి. సో ఇవన్నీ కూడా ఒక బెల్ట్ అనమాట. ఈ బ్లాక్గా ఉన్నటువంటి ఈ బెల్ట్ మొత్తం కూడా మనకి కోల్ ఫీల్డ్స్, ఎక్కువగా బొగ్గు గనులు ఉన్నటువంటి ప్రాంతం. సో చాలా ఇంపార్టెంట్ అండి ఈ మ్యాప్. మేజర్గా ఏ స్టేట్స్లో ఉన్నాయో మనం గమనిస్తే తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోని కొంత ప్రాంతం, జార్ఖండ్, సో వెస్ట్ బెంగాల్, ఒడిస్సా. సో ఇవి మేజర్గా మనకి మేజర్ కోల్ ఫీల్డ్స్ ఉన్నటువంటి స్టేట్స్ అనమాట. 303 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది గ్రూప్ 1లో జాగ్రఫీకి సంబంధించింది కాబట్టి పేపర్ 2, గ్రూప్ 2లో పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్. 304 వాట్ ఈస్ ద MACS 1407 విచ్ ఈస్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ? సో ఈ కోడ్లతో రీసెంట్గా మనం కోవిడ్-19కి సంబంధించిన కోవిడ్-19 వైపు వెళ్ళి ఇవి కోవిడ్ వేరియంట్గా పెడతాం. సో అలా వద్దు, మీరు క్లియర్గా తెలిస్తేనే ఆన్సర్ చేయాలి. MACS 1407 ఇదేంటంటే ఇండియన్ సైంటిస్టులు డెవలప్ చేసినటువంటి హై ఈల్డింగ్, ఎక్కువ ఉత్పత్తిని అందించేటువంటి ఒక సోయాబీన్ రకం అనమాట. సో ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక సోయాబీన్ విత్తనం యొక్క రకం. సో ఇది హై ఈల్డింగ్ ఇస్తుంది, ఎక్కువ దిగుబడిని ఇవ్వగలిగే సామర్థ్యం దీనికి ఉంటుందన్నమాట. సో ఇది ఇండియన్ సైంటిస్టులే డెవలప్ చేశారు. సో ఇది ఒక సోయాబీన్ వెరైటీ MACS 1407 అనేది. ఎవరెవరు డెవలప్ చేశారంటే దీన్ని, సో అఘాకర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ARI పూణే, ICAR సో అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఈ వెరైటీని డెవలప్ చేసినాయి. ఇది హై ఈల్డింగ్, ఎక్కువ ఉత్పత్తిని ఇస్తుంది. పెస్ట్ రెసిస్టెన్స్ అంటే సో మనకి పెస్టిసైడ్స్ కొట్టుకోకుండానే ఇవి సోయాబీన్స్ కాపించవచ్చు అనమాట. అదే MACS 1407. సో ఇది దాదాపుగా 30 క్వింటాల్ ఇస్తుంది పర్ ఎకర్కి. సో అందుకనే హై ఈల్డింగ్ అన్నాం. సో ద న్యూ వెరైటీ టేక్స్ 104 days టు మెచ్యూర్ అండ్ 43 days ఆఫ్ 50% ఫ్లవరింగ్. సో దాదాపుగా మెచ్యూరిటీ స్టేజ్ వచ్చేసరికి 104 days పడుతుంది, 43 daysలోనే ఫ్లవర్స్ వస్తాయంట. సో అంత స్పీడ్గా ఉంటుంది ఇది. ద న్యూ వెరైటీ హ్యాస్ ఎల్లో సీడ్స్. సో పసుపుగా ఉంటాయంట సీడ్స్ ఇవి, వైట్ కలర్ కూడా ఫ్లవర్స్ ఉంటాయి. సో ఇలా హై ఈల్డింగ్ సీడ్స్ ఇవి. సో దాదాపుగా ఈ సీడ్స్లో, ఈ సోయాబీన్ విత్తనాల్లో 41% ప్రోటీన్ ఉంటుంది, 19.81% ఆయిల్ కూడా ఉంటుందన్నమాట. సో ఎనీవే MACS 1407 అనేది సోయాబీన్ రకం అనమాట, సోయాబీన్ వెరైటీ ఇది, హై ఈల్డింగ్ సోయాబీన్ వెరైటీ. సో దాదాపుగా
ఈ సీడ్స్ కల్టివేషన్ అనేది ఎందుకు MACS 1407ని సైంటిస్టులు డెవలప్ చేశారంటే ఈస్టర్న్ స్టేట్స్లో, మేజర్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, ఈశాన్య రాష్ట్రాల్లో లేదా ఈశాన్య రాష్ట్రాలు మరియు తూర్పు రాష్ట్రాలు మరియు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సోయాబీన్ ఎక్కువగా పండుతుంది, వాళ్ళ కోసమే ఇది డెవలప్ చేశారనమాట. సో మేజర్గా మనకి సోయాబీన్ పండుతున్నటువంటి ఈ వెరైటీని ఎక్కువగా పండించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు ఏంటంటే వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. సో తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలు. సో ఇది MACS 1407 అంటే సోయాబీన్ రకం. ఇది 304 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 305 వాట్ ఈస్ ద న్యూ రేట్ ఆఫ్ IGST అప్లికేబుల్ టు ఇంపోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఫర్ పర్సనల్ యూజ్. సో ఇక్కడ మీకు పిక్చర్లో చూడండి, దీన్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అంటారు. ఇది పోర్టబుల్ డివైస్ అనమాట. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేషను ప్రతి ఇంట్లో పెట్టుకోవచ్చు పోర్టబుల్ డివైస్ లాగా. సో ఇది ప్రజెంట్ పరిస్థితుల్లో ఇది బాగా అవసరం అవుతుంది, కానీ ఇండియాలో తగినంత మేరకు సప్లై లేదనమాట. ఫారెన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దాంతోపాటు ఇండియాలో కూడా ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది, అన్నీ ఒక స్టేట్లోనే లేవు. సో అందుకనే రీసెంట్గా ఈ పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద IGSTని తగ్గించారు. ఎంత నుంచి ఎంతకు తగ్గించారంటే 28% అంటే హైయెస్ట్ స్లాబ్ రేట్ అనమాట. దాని నుంచి 12%కి తగ్గించారు. దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ చాలా చీప్గా వెళ్తుంటాయి. అంటే సింపుల్గా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళేటప్పుడు విధించే పన్నే మనకి IGST. సో మనం ఈ IGST అనేది సో చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు 28% నుంచి 12%కి వచ్చింది. సో ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ IGST అంటే. సో ఈ IGST అనేది ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి, మీరు ఎగ్జాంపుల్ చూస్తే సపోజ్ చూడండి. సో రాజేష్ అనే పర్సన్ మహారాష్ట్రలో ఉన్నాడు అనుకోండి, అతను గూడ్స్ని అమ్ముతున్నాడు ఆనంద్ అనే పర్సన్కి గుజరాత్. సో అప్పుడు ఆయన గూడ్స్ వర్త్ ఎంత అంటే 1 lakh అమ్మారనుకోండి, మొత్తం IGST రేట్ ఎంత కట్టాలి అంటే 18% కట్టాలి. ఇంతకుముందు 28% కట్టాలి, ఇప్పుడు 18% కట్టాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా తగ్గించారు, 12% అనమాట. సో అది IGST అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్తున్నప్పుడు కట్టే పన్నే మనం IGST, ఇంటిగ్రేటెడ్ GST అంటారు. IGSTని 28% నుంచి 12%కి తగ్గించారు. ఇది 30th June 2021 వరకు అప్లికేబుల్గా ఉంటుందన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంలో ఎక్కువ పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఉన్న రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంలోకి వెళ్ళేటప్పుడు ఆ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ యొక్క ప్రైస్ తగ్గాలనే ఉద్దేశంతోనే IGSTని తగ్గించడం జరిగిందనమాట. 305 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఇది మనకి ఎకానమీకి సంబంధించింది. గ్రూప్ 1 పేపర్ 4 ఎకానమీ డెవలప్మెంట్కి సంబంధించింది. గ్రూప్ 2 పేపర్ 3 చాప్టర్ 4 GSTకి సంబంధించింది. ఇంపార్టెంట్ చాప్టర్ 4 నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తుంటాయి మనకి గ్రూప్ 2 పేపర్ 3లో. సో 305 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో తర్వాత 306 చూడండి, ఆల్రెడీ 305 ఆల్రెడీ చూసాం. 306 ఇండియా అనౌన్స్డ్ $1.4 billion ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ విత్ విచ్ కంట్రీ అని అంటున్నారు. సో ఈ రీసెంట్గా మనకి యూకేకి ఇండియాకి మధ్యలో బైలేటరల్ వర్చువల్ సమ్మిట్ జరిగిందనమాట. సో దాదాపుగా ఈ సమ్మిట్ యొక్క ముఖ్యమైన అంశాలను మనం చూస్తే ఇండియా యూకే అనౌన్స్డ్ £1 billion ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో దాదాపుగా ఇండియా యూకే బోత్ బైలేటరల్గా ప్రైవేట్ సెక్టార్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ వ్యక్తుల యొక్క వ్యాపారము మరియు పెట్టుబడులు బోత్ ఈ కంట్రీలో ఆ కంట్రీ పెడితేనేమి, ఆ కంట్రీలో వాళ్ళు ఈ కంట్రీలో పెడితేనేమి $1.4 billion యొక్క ప్రైవేట్ సెక్టార్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది రెండు రాష్ట్రాల మధ్యలో. సో దాదాపుగా ఇండియాకి సంబంధించిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో యూకేలో కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని పెట్టాలనుకుంటుంది. దాదాపుగా £240 million ఇన్వెస్ట్మెంట్ యూకేలో పెట్టడానికి సీరం ఇన్స్టిట్యూట్ రెడీ అయింది. సీరం ఇన్స్టిట్యూట్ కోడాజినెక్స్ అనే ఒక కంపెనీతో కొలాబరేషన్ అయ్యి COVID-19 వ్యాక్సిన్ని యూకేలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి రెడీ అవుతుందన్నమాట. సో ఈ రెండు దేశాల మధ్యలో దాదాపుగా ఎంత యాన్యువల్గా ట్రేడ్ జరుగుతుందంటే £23 billion జరుగుతుంది. దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలనే ఆలోచన రెండు దేశాల మధ్యలో ఉందన్నమాట. సో రీసెంట్గా ఏ కంట్రీతో మనకి ప్రైవేట్ సెక్టార్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఏ కంట్రీతో మనం $1.4 billion సంబంధించి మనం పెట్టాలని అనౌన్స్ చేసామంటే యూకేకి సంబంధించి. సింపుల్ అంటే ఏం లేదు, $1.4 billion మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు ఏం చేస్తారంటే యూకేలో పెట్టుబడులుగా పెడతారనమాట. సింపుల్గా వ్యాపారము పెట్టుబడి కోసం యూకేలో $1.4 billion పెడతారు. సో ఇది మనం అనౌన్స్ చేసినాం. ఆ $1.4 billion ముఖ్యంగా £240 million అనేది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియానే యూకేలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో 306 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 307 నెహ్రూ జువాలజికల్ పార్క్ వేర్
ఏషియాటిక్ లైన్స్ టెస్టెడ్ కోవిడ్ పాజిటివ్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో ఆసియాటిక్ లైన్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయండి ఇండియాలో. కోవిడ్ పాజిటివ్ అని వచ్చిందనమాట కొన్ని లయన్స్కి. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. సో నెహ్రూ జువాలజికల్ పార్క్ అనేది తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో ఉంటుంది ఇది. సో రాజేందర్ నగర్లో ఈ నెహ్రూ జువాలజికల్ పార్క్లో ఉన్నటువంటి ఏషియాటిక్ లైన్స్కి April 24న టెస్ట్ చేసినప్పుడు సో కోవిడ్ లక్షణాలు కనిపించినాయి అనమాట. దాంతో ఏషియాటిక్ లైన్స్కి, ముఖ్యంగా జంతువులకి, అది ఏషియాటిక్ లైన్స్కి కరోనా వచ్చినటువంటి మొట్టమొదటి పార్క్గా నెహ్రూ జువాలజికల్ పార్క్ అవతరించింది అనమాట. సో RT-PCR టెస్ట్ చేసినప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చిందంట దీనికి May 4న. సో దీని గురించి పూర్తిగా తెలిసిందనమాట. సో RT-PCR టెస్ట్లో కూడా పాజిటివ్ అని వచ్చింది వీటికి, COVID-19 అని. సో ఇది కాకపోతే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సో యానిమల్స్ నుంచి మ్యాక్సిమం హ్యూమన్స్కి ట్రాన్స్ఫర్ అవడానికి లేదు. వీటికి లైన్స్కి మాత్రం వచ్చింది, లేదా ప్రపంచంలో అక్కడక్కడ జంతువులకు వచ్చినాయి అన్నీ కూడా మనుషుల నుంచి వాటికి వెళ్ళినాయి. సో మరి వాటి నుంచి మనుషులకు రావడం అయితే చాలా కష్టం, కానీ వచ్చే అవకాశాల మీద రీసెర్చ్ అయితే జరుగుతుంది. 307. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 308. సో ఇది మనకి 307 అనేది ఎన్వైరన్మెంట్కి సంబంధించింది. సో Group 1లో పేపర్ 5 ఎన్వైరన్మెంట్కి సంబంధించింది, Group 2లో పేపర్ 1 ఎన్వైరన్మెంట్కి సంబంధించింది. నెక్స్ట్ 307. ద ఫస్ట్ సప్లై ఆఫ్ UCO బేస్డ్ బయోడీజిల్ బ్లెండెడ్ డీజిల్ వాజ్ ఫ్లాగ్డ్ ఆఫ్ రీసెంట్లీ. వాట్ ఈజ్ UCO అంటున్నారు. సో UCO బేస్డ్ బయోడీజిల్ అంటే, UCO అంటే ఏంటంటే యూజ్డ్ కుకింగ్ ఆయిల్. ఇక్కడ మీకు పిక్చర్లో చూడండి, యూజ్డ్ కుకింగ్ ఆయిల్ని డీజిల్లో బ్లెండ్ చేస్తారనమాట. మనం ఇథనాల్ని పెట్రోల్లో ఎలా బ్లెండ్ చేస్తామో అలా యూజ్డ్ కుకింగ్ ఆయిల్ని కూడా బయోడీజిల్ని, సో అంటే యూజ్డ్ కుకింగ్ ఆయిల్ అనేది ఎక్కువగా బయో ప్రోడక్ట్ కదా. సో ఇలాంటి బయోడీజిల్ని తయారు చేస్తున్నారన్నమాట యూజ్డ్ కుకింగ్ ఆయిల్తో. దీన్ని యూజ్డ్ కుకింగ్ ఆయిల్ బేస్డ్ బయోడీజిల్ అంటారు. దీన్ని డీజిల్లో బ్లెండ్ చేస్తారు. అంటే డీజిల్ పూర్తిగా కాకుండా కొంత పర్సంటేజ్ దీన్ని యాడ్ చేయడం వల్ల ఇంపోర్ట్ కాస్ట్ తగ్గుతుంది మనకి. దాంతోపాటు ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది, బయో ఇంధనాలు కాబట్టి ఇది. సో అలా కుకింగ్ ఆయిల్ని యూజ్ చేసినటువంటి వంట నూనెని సో బ్లెండ్ చేసి డీజిల్లో, బయోడీజిల్ అంటాం, ఈ యూజ్ చేసిన కుకింగ్ ఆయిల్ని బయోడీజిల్గా తయారు చేసి దీన్ని డీజిల్లో బ్లెండ్ చేయటం వలన సో మనకి మేజర్గా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్తో పాటు ఇంపోర్ట్ కాస్ట్ కూడా తగ్గుతుంది అనమాట. మనం ఎక్కువగా పెట్రోలియంను దిగుమతి చేసుకుంటాం కాబట్టి. ఇది ఎక్కడ జరిగింది రీసెంట్గా అంటే, సో ఓకే, ఈ ఏదైతే UCO బేస్డ్ బయోడీజిల్ ప్రోగ్రామ్ ఉండిందో దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే, మనకు మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అండ్ స్టీల్ మినిస్టర్ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ దీన్ని లాంచ్ చేశారు. సో బయోడీజిల్ని అంటే ఆ బయోడీజిల్ ఎలా తయారు చేస్తారంటే యూజ్డ్ కుకింగ్ ఆయిల్ నుంచి తయారు చేస్తారు, దాన్ని డీజిల్లో బ్లెండ్ చేస్తారనమాట. సో దాదాపుగా March 2021 కల్లా IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎంత రిసీవ్ చేసుకుందంటే 51 KL ఆఫ్ UCO బయోడీజిల్ని March 2021 కల్లా IOCL అనేది ఎక్వైర్ చేసింది అనమాట. ఎనీవే 307 ఆప్షన్ బి సింపుల్ అండి, ఇదేం లేదు. యూజ్డ్ కుకింగ్ ఆయిల్ని డీజిల్లో కలపడం వలన సో డీజిల్ యొక్క ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది, దాంతోపాటు సో బయో డీజిల్ అవుతుంది ఇది. దానివల్ల ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కోస్తానే తగ్గే అవకాశం ఉందన్నమాట. సో ఇది మనకి ఎన్వైరన్మెంట్కి సంబంధించింది Group 1 పేపర్ 5, Group 2లో పేపర్ 1కి సంబంధించింది. 309. వేర్ ఈజ్ ద వెస్ట్ కాశీ హిల్స్ డిస్ట్రిక్ట్ లొకేటెడ్? వెస్ట్ కాశీ హిల్స్ డిస్ట్రిక్ట్ అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఇది మేఘాలయలో ఉంది. ఇక్కడ చూడండి ఇండియా మ్యాప్లో ఇక్కడ ఇది మేఘాలయ, నార్త్ ఈస్టర్న్ స్టేట్ అంటారు దీన్ని. సో ఇది మేఘాలయ. సో దాదాపుగా ఇది ఎందుకు వెస్ట్ కాశీ హిల్ డిస్ట్రిక్ట్ న్యూస్లో ఉంది అంటే, ఇక్కడ 100 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్నటువంటి డైనోసార్స్ యొక్క బోన్స్ దొరికినాయి అనమాట. సో దానివల్ల ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. అందుకని వెస్ట్ కాశీ హిల్ డిస్ట్రిక్ట్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. మేఘాలయలో ఉంది. దాదాపుగా 100 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్నటువంటి డైనోసార్ల యొక్క ఎముకలు ఇక్కడ మనకి లభ్యమైందనమాట. సో తర్వాత ఈ ఫైండింగ్స్, ఇలాంటి డైనోసార్లు 100 మిలియన్ సంవత్సరాల ఉన్నటువంటి డైనోసార్లు ఉన్నాయని మనకు బోయిన్స్ వల్ల తెలుస్తున్నాయి కదా. ఇది ఇప్పటి వరకు ఇది 5th స్టేట్ అనమాట మేఘాలయ. ఇప్పటి వరకు మిగతా మన దేశంలో మొత్తం మీద 5 స్టేట్లలో కనిపించింది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులో కనిపించినాయి. ఇప్పుడు మనకి రీసెంట్గా మేఘాలయలో కూడా కనిపించింది. 309 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 310. విచ్ కంపెనీ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ హౌస్? సో ఈ హౌస్ చూడండి, ఇది 3D ప్రింటింగ్ అనమాట. 3D ప్రింటింగ్ అంటే ఏం లేదు, సో ఒక్కొక్క పార్ట్ని కూడా మనం ఇన్పుట్ ఇస్తే కంప్యూటర్లో ఆ పార్ట్ రెడీ అయ్యి బయటకు వస్తుంది అనమాట. ఫ్యూచర్లో ఈ 3D ప్రింటింగ్ ద్వారానే హార్ట్స్ కానీ, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, తర్వాత లంగ్స్ కానీ, బాడీలో ఉన్న అన్ని పార్ట్ని తయారు చేయడానికి కూడా అవకాశం ఉందని అంటున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలన్నమాట. అలా హౌస్ని ఫస్ట్ టైం చిన్న చిన్న పార్ట్లుగా చేసి ఒక హౌస్ని కన్స్ట్రక్షన్ చేశారంట. ఇది ఫస్ట్ 3D ప్రింటింగ్ హౌస్గా
చరిత్ర సృష్టించింది. ఇది ఎవరు అంటే సో త్వాస్తా మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ వాళ్ళు ఐఐటి మద్రాస్తో కలిసి సో ఇది ప్రోటోటైప్ని 2016లోనే అనౌన్స్ చేశారు. రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. 310 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. గ్రూప్ 1 పేపర్ 5, గ్రూప్ 2 పేపర్ 1కి సంబంధించింది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.inలోకి వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ.